వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. అంటే ఎల్లుండి లేదా ఆవుల ఎల్లుండి వస్తాయి. కాబట్టి వాటికి సంబంధించిన లింక్స్ అయితే మనం మొత్తం ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ మొత్తం మేము 10 లింకులు అయితే ప్రొవైడ్ చేశాను. ఏ లింకు క్లిక్ చేసినా మీకు వర్క్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఆఫ్ ద లింక్ ఫస్ట్ లింక్ ఉంది చూడండి, bie.ap.gov.in, ఇది మెయిన్ లింక్. సెకండ్ లింక్ వచ్చేసి manabadi.co.in కదా. ఈ 2 లింకులు అయితే మీకు ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ అందరు ఈ లింక్స్ ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే క్రాష్ అవుతుంది. కాబట్టి నేనైతే మీకు 10 లింకులు ప్రొవైడ్ చేస్తాను. ప్రతి లింక్ అయితే వర్క్ అవుతుంది. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి సండే లేదా మండే వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం 90% సండే 11 AM కల్లా మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి. ఒకవేళ టెక్నికల్ ఇష్యూ వల్ల రిజల్ట్స్ రాకపోతే మండే 11 AM కల్లా మీకు రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్సిమం ఆఫ్ ది 90% సండే అంటే 13th డేనే రిలీజ్ అవుతాయి. ఓన్లీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మాత్రమే ఫ్రమ్ ఏపీ రిజల్ట్స్. రిజల్ట్ చెక్ చేసుకోవడానికి ఎన్నో రకాల వెబ్సైట్స్ ఉన్నాయి. ఇది సర్కారీ రిజల్ట్ 2025 అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు సర్కారీ రిజల్ట్ అని స్టార్టింగ్లో పడుతుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు కింద ఇక్కడ 3వ స్థానంలో రిజల్ట్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ రిజల్ట్స్ 2025 అని కనిపిస్తుంది. ఇది మీరు సండే రోజు ఓపెన్ చేస్తే 11 AMకి మీకు ఇక్కడ ఏపీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయగానే మీ రిజల్ట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇక రెండవ లింక్ వచ్చేసి bie.ap.gov.in. ఈ లింక్ ఎక్కువగా అందరూ క్లిక్ చేస్తారు. అందుకే నేను మీకు చాలా రకాల లింకులు అయితే ఇచ్చాను. ఒకే లింక్ ఇస్తే మీకు వెబ్సైట్ క్రాష్ అయిపోతుంది, లింక్ ఓపెన్ కాదు. ఇలా మీరు స్క్రోల్ చేసి వెళ్తే అక్కడ ఒక టీవీ సింబల్ లాగా ఉంది కదా రిజల్ట్స్ అని, దాని మీద మీరు క్లిక్ చేయాలి. అది కూడా మీరు సండే మాత్రమే క్లిక్ చేయాలి. సండే లేదా మండే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. సండే వస్తే సండే 11 AM కల్లా మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఆర్ రిజిస్టర్ నెంబర్ అడుగుతుంది. కింద డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, లేదంటే లేదు. ఒకవేళ అడిగితే దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ లింక్స్ అన్ని నేను కామెంట్ సెక్షన్ ఆర్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఏ లింక్ క్లిక్ చేసినా వర్క్ అవుతుంది. నేను ఒక లింక్ మీద అయితే క్లిక్ చేస్తాను. అది మనబడి వెబ్సైట్ అనే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2025 అని కనిపిస్తుంది. కాస్త స్క్రోల్ చేస్తే మీకు కింద రిజల్ట్స్ 2025 అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి రిజల్ట్స్ 2025. దాని మీద క్లిక్ చేయగానే మీకు లేటెస్ట్ రిజల్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ 2025 క్లిక్ చేసుకోవాలి. వన్స్ మీకు ఇలా వెబ్సైట్ పడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు రిజల్ట్స్ రాగానే అప్పుడు మీకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ అని అడుగుతుంది. ఇప్పుడు రిజల్ట్స్ రాలేదు కాబట్టి మీకు వెబ్సైట్ చూపించడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.